అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. అది దేని గురించి అనుకుంటున్నారా? ప్రెగ్నెన్సీనండి. ప్రతి ఆడవారి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎంత బాధనైనా సరే చాలా ఇష్టంగా భరిస్తారు కదా మన ఆడవాళ్ళు. అంత ముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటాము. దీంట్లో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి? ఋతుచక్రం గురించి. అదేనండి, ప్రతి నెల మన ఆడవారు ఎదుర్కొనే సమస్యల్లో మొదటిది ఇది. దీంట్లో మనకి ముఖ్యంగా 4 స్టేజెస్ ఉంటాయండి. అది ఒకటి మెన్స్ట్రుయేషన్, రెండోది ఫాలిక్యులర్ స్టేజ్, మూడోది ఓవులేషన్, నాలుగోది లూటియల్ ఫేజ్. ఈ 4 దశలలో మనకి ఏ విధంగా జరుగుతుందని చూద్దాం. మొదటిది మనకి మెన్స్ట్రుయేషన్ అనమాట. దీంట్లో మనకి గర్భాశయంలో ఎండోమెట్రియం లేయర్ విచ్ఛిన్నమై మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది. దీనినే మనము మెన్స్ట్రుయేషన్గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫాలిక్యులర్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో మన యూట్రస్ యొక్క లేయర్ మళ్ళీ పెరిగి ఆ టైంలో మనకి అండాశయంలో అండం పెరగడం కూడా ప్రారంభమవుతుందన్నమాట. ఇలా ప్రారంభమైన తర్వాత మూడో స్టేజ్ వచ్చేసి ఓవులేషన్ స్టేజ్ అనమాట. ఈ దశలో మనకి అండం అనేది రిలీజ్ అవుతుంది. ఇది మనకి 14వ రోజున జరుగుతుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన రోజు. గర్భం కోసం ఎన్నో కలలు కనే ఆడవాళ్ళ జీవితంలో ఈ రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు కానీ భార్యాభర్తలు కానీ మీట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మనకి సంతానం అనేది కలుగుతుందండి. చాలా ముఖ్యమైన రోజు. ఫలదీకరణం జరిగే రోజు అని కూడా అంటారు దీన్ని. సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మనకి ఫర్టిలైజేషన్ జరిగేదానికి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లూటియల్ ఫేజ్ అనమాట. ఈ లూటియల్ స్టేజ్ అనేది ఒకవేళ అండం రిలీజ్ అయ్యి ఫర్టిలైజ్ అవ్వకపోతే యూట్రస్ యొక్క లేయర్ మళ్ళీ షెడ్ అయ్యేదానికి రెడీ అవుతుందండి. దీని తర్వాత మళ్ళీ మనకి ఋతుచక్రం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 4 దశలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఈ 4 స్టేజ్ల గురించి తెలుసుకున్న తర్వాతనే మనకి గర్భం గురించి, గర్భధారణ గురించి మనకి పూర్తి వివరాలని తెలుసుకునే దానికి వీలవుతుంది. సో అందుకనేసి నేను ఈ చిన్న వీడియోని అయితే చేశాను. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా జరిగిన తర్వాతనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. 9 నెలలు గడుస్తుంది, బేబీ పుడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది చాలా వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరికైనా మెన్స్ట్రువల్ సైకిల్ గురించి తెలుసుకోవాలన్నా లేకపోతే ఇంట్రెస్టింగ్ ఉన్నా తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూడండి. ఇది ఎందుకు అలా నేను చెప్తున్నానంటే, నేను కూడా ఒక BSc నర్సింగ్ స్టూడెంట్ అండి. చాలామంది కొన్ని క్వశ్చన్స్ అనేది అందరినీ అడగలేరు. ఇలాంటి వీడియోస్ ద్వారా తెలుసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఈ వీడియోస్ అనేది అలా కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేసి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. సో తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా మన కమెంట్స్ రూపంలో మన వీడియో కింద కానీ పెట్టారంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోలు ట్రై చేయడానికి నాకు కొద్దిగా మోటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.